నాకిప్పుడు ఈ ఇంటర్వ్యూ మొత్తంలో మీరు అనిధి గారి మీద ఒక నింద వేశారు. హ్మ్. చేసిన తప్పు వెంటనే దొరికిపోయిద్ది. అదే సినిమాలో బ్రహ్మానందం దొరికిపోయినట్టు. హ్మ్. ఇప్పుడేమో పారిపోయి వేరే స్టేట్‌లో దాక్కున్నారని హ్మ్. మా టీడీపీ వాళ్ళు అంటున్నారు. హ్మ్. అంటే అప్పుడు కూటమి లేదులెండి. హ్మ్. బాధ కదా! మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ రాళ్ళుని ఆయనేసిన హ్మ్, ఏంటి ఏమంటారు ఆటిలిని? మార్కింగ్ రాళ్ళని. హ్మ్. వాటిని తీస్తున్నారు పనికిమాలిన పని అంటున్నారు. హ్మ్. ఇవన్నీ ప్రజలకు ఎటువంటి సందేశం వెళ్తది మేడం? ఏమనలేదు నిజాలు తెలుస్తాయి సార్. అట్‌లీస్ట్ మేము చెప్పలేని మాటలన్నా మల్లేశ్వరి గారు చెప్తున్నారని అనుకుంటారు. ఇప్పుడు మొన్నెప్పుడో నాకు కొంతమంది జెడ్పీటీసీలు కలిసారు. ఆ! ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి జీతాలు ఇవ్వరా మీరు? మేము గాదు ఇవ్వాల్సిందెవరు? మీ మీ పవన్ కళ్యాణ్ గారే. మీ హీరోనే ఇవ్వాల్సింది. ఆ శాఖకి మంత్రి ఎవరు? మీ హీరోనే. ఆ! సో, నేనేమంటున్నా అంటే పంచాయతీ రాజ్ శాఖకి చాలా ఫండొచ్చింది. బావుంది. అవును. కళకళలాడేది అదొకటే మేడం. ఏది? ఆ ఫండేది? తొట్లు కట్టించాంగా 11,000 తోటి. కాదు. ఏది ఆ ఫండేది? అట్‌లీస్ట్ జెడ్పీటీసీకి, ఎంపీటీసీలకి ఇప్పుడు వరకు ఆళ్ళకి జీతాలివ్వలేదంటే హ్మ్. ఏం జేస్తున్నారు? మీరు మాత్రం ఈ పదవి పెట్టుకొని శుబ్బరంగా ఒక్కొక్కరు తలా ఒక ఫ్లైట్ పంచుకున్నారు. ఈయనో ఫ్లైట్, ఆయనో ఫ్లైట్, ఆయనో ఫ్లైట్. బ్రాండు. పొద్దున ఒక చోట బ్రేక్‌ఫాస్టు, మధ్యాహ్నం ఒక చోట లంచు, రాత్రి ఒక డిన్నరు. కొత్తవే కొన్నారు మేడం. అవి రేపొద్దున కావాలంటే అవే చంద్రబాబు నాయుడు గారు కాదు. ఇస్తారు. ఆళ్ళ కొడుక్కి 718 720 కోట్లు పెట్టి ఫ్లైట్ కొనడానికి డబ్బులున్నాయి గానీ, హ్మ్. ఖజానాలో డబ్బులు లేవా? లేవు. మేము ఫ్లైట్‌లు కొంటాం, విగ్రహాలు పెడతాం. కానీ ప్రజలకివ్వడానికి మా దగ్గర డబ్బులుండవు. ఎంత కష్టపడతాం. లోకేష్ గారు ఎంత చిక్కిపోయారో చూసారా? అవును. సో, పాపం పుత్రుడికి, దత్తపుత్రుడికి వీళ్ళకేమో ఫ్లైట్‌లు కొనియడానికి డబ్బులున్నాయి గానీ, జీతాలివ్వడానికి గూడా ఖజానాలో డబ్బులు లేవా సార్?